అమ్మా, నువ్వు ఆయనతో అస్తమానం ఈ ఆవుని చూడు, ఆ గేదెని కడుగు అని పనులు పురమాయించడం నాకేం నచ్చలేదమ్మా. అదేమిటే వెరిదానా, గోవు అంటే భూమి మీద దైవం లాంటిది. అలాంటి గోవులకు సేవ చేయడం కంటే మనిషికి వేరే పుణ్యం ఏముంటుంది? అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందమ్మా? అదంతా నాకు తెలియదు. రేపటి నుంచి ఆయన ఈ పనులు చేస్తే నేను ఊరుకోను, అంతే. ఏమండి, అసలు ఈ ఆవులు గేదెలంటే మీకెందుకు ఇంత ఇష్టం? చచ్చి చెడి ఆవుల్ని కడగటం, పాలు పితకటం, అబ్బబ్బా, ఇదంతా నాకేమీ నచ్చలేదు. నిజంగానా? అంతా నా భ్రమ. ఇదిగో చూడండి, మీరు తెల్లవారకుండానే లేస్తారు కదా, ఒక్కరు ఆ ఆవుల మధ్య చేరి అంత పని చేసుకుంటూ ఉంటే నాకెలా ఉంటుందో ఆలోచించారా? పోని నన్ను సాయానికైనా పిలిచారా? అసలు మీకు నా మీద ప్రేమ ఉంటేగా. అరే, నాకేం తెలుసు? తెలుసుంటే ఎప్పుడు నీ దగ్గరే ఉండేవాడినిగా. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? మరి అలా షికారు వెళ్తానన్నారు? నువ్వు మేడ మీదకి రావడం చూశాను. ఇక షికారు ఎందుకని వెనక్కి వచ్చేసి బట్టలు మార్చుకుని ఎదురు చూస్తున్నా. మంచి పని చేశారు. రోజు ఇలాగే చేయండి. షికారు వెళ్తానని అమ్మతో చెప్పి అలా వెళ్ళట్టు వెళ్ళండి. అమ్మ వంటింట్లోకి వెళ్ళడంతో నేను మేడ మీదకి వచ్చేస్తాను. కాసేపు ఆగి మీరు చక్కారండి. ఇద్దరం కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. అలాగే. కానీ ఏమిటి? ఏం లేదు, నేను రోజు ఆవులకి సేవ చేయడం నీకు ఇష్టం లేదా? ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా ఇప్పుడెందుకు ఆ ప్రశ్న? అది కాదు రాధ, నేను నిజంగా ఆవుల్ని గేదెల్ని కాసేవాడిని అనుకో, అప్పుడు కూడా నువ్వు ఇలాగే నన్ను ప్రేమిస్తావా? చాలు బాబు, చాలు. మీకన్నీ ఇలాంటి ఆలోచనలే వస్తాయేమిటండి? మీరేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు గాని గొడ్లు కాయడం అంటే చాలా హీనమైన పని. ఎందుకు పనికి రాకపోతే గొడ్లు కాసుకు బ్రతకరా అంటారు. ఆ సామెత మర్చిపోయారా? నేను ఇది వరకు వింటేగా మర్చిపోవడానికి. అరే, ఆ కన్నీళ్ళేమిటండి? ఏం లేదు, కంట్లో ఏదో నలుసు పడింది. అయ్యో, ఉండండి, నేను తీస్తా. వద్దులే, అది నీ వల్ల కాదు, నేనే తీసుకుంటాను. అమ్మాయి రాదా? సరే, మా అమ్మకేం పని లేదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది. ఉండండి, ఇప్పుడే వచ్చేస్తా. చూశారా బాబు, నేను నిజం చెబుతాను ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను ఇక్కడే బంధించేశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ధైర్యంగా నిజము చెప్పలేను, అబద్ధము ఆడలేను. ఇప్పుడు నేనేం చేయాలి బాబు, ఏం చేయాలి? తారా, రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటండి అమ్మాయి గారు, ఇవాళ మీరే మురిసిపోతున్నారు. ఏ మహారాజ్ కన్నా మనసిచ్చారా ఏంటి? చెప్పు, ఏమిటి నీ మాటలు? అబ్బో, నాకు అన్నీ తెలుసులండి. నా దగ్గర మీ దాపరికాలు. అయ్యగారు చాలా అందంగా ఉంటారా ఏంటి? ఉంటే ఉంటారు. ఏమిటి నీ అన్నది? నేను నిజంగా చాలా తప్పు చేశాను. ఏమిటో? మా నాన్నగారితో నేనే ఫిర్యాదు చేసి మిమ్మల్ని రౌడీల చేత కొట్టించాను. మీరింత చదువుకున్నవారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవును, ఆ రోజు ఆవులు గేదెలు కాస్తున్నట్టు తిరిగారే, అదంతా నాటకమా? అదే, ఈ ప్రపంచమే ఒక నాటక రంగం. దాని ముందు మనం ఎంత? ఏదేమైనా మీరు నన్ను క్షమించాలి. తారా, మనసులు కలిసే వేళ క్షమాపణలు అనవసరం. పైగా ఎందరో తెలిసి చేసిన తప్పులే క్షమిస్తున్నారు. నువ్వు తెలియక చేశావు, ఇందులో క్షమించడానికి ఏముంది? వస్తాను. మళ్ళీ ఎప్పుడు? రేపు ఇక్కడే. నీ చెల్లా ఎవరు, మీరెవరు? ఆర్భైత, నన్ను ఎవరంటావా? చచ్చి చెడి ఆ రోజు ప్రాణాలు రక్షించి ప్లేడర్ గారి ఇంట్లో అప్పచెప్తే తిరిగి నన్ను ఎవరంటావా? పైగా పైనేసినట్టు నా చెల్లెతోటే సరసాలు మొదలెట్టవే సరసాలు. అయితే తార మీ చెల్లెలా? అక్షరాల. ఏమయ్యా, మా అంతస్తు ఏమిటి, నీ అంతస్తు ఏమిటి? అందంగా ఉందని వెంటబడి వేషాలు వేస్తావు. వేషాలు? క్షమించండి, నేను అలాంటి వాడిని కాదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?
మనస్ఫూర్తి హ? అయితే పెళ్లి కూడా చేసుకుంటావు అనమాట. ముమ్మాట. బావా, మహానుభావా. ఏమిటిది? ఏమీ లేదు, నీ మంచి మనసుకు నా జోహార్. అబ్బే ఏమీ లేదు, నీ ఉద్దేశం ఎలా ఉంటుందో అని టెస్ట్ చేశానంతే. ఇక మీ ప్రేమ రైట్ రాయల్ రోడ్. గోపన్న లేబడవయ్యా, మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి నా బాబాయ్ కూర్చుంటామని కల్లో కూడా అనుకోలేదు. చేయలాగే ఇక చూడు ఎలా గాడిస్తామో. అరే నవ్వుతాడేంటి? సార్, ఏం గోపన్న ఇలా వచ్చావు? నాలాంటి చదువు రాని వాడంటే రాధకేమీ ఇష్టం లేదని పూర్తిగా అర్థమైపోయింది. చదువు లేని వాడిని కనుక తెలియక ఏవో ఆశలు పెంచుకున్నాను. నేను ఇక అదంతా మర్చిపోవడమే మంచిది. సార్, రాధకు మీరంటే చాలా ఇష్టం. ఆమెను మీరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి సార్. అదేం లాభం లేదు. నేను ఆ రాధను పెళ్లి చేసుకోవడం కల్లో మాట. సార్, నన్ను అనుమానిస్తున్నారా? చచ్చా, నిన్న నీలాంటి పవిత్ర హృదయుడు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. చూడు గోపన్న, నువ్వు రాధను ఎలా ప్రేమించావో నేను అలాగే మరో అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ద్రోహం చేసి రాధను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు. అలాగా? అయితే రాధ ఇంకెవరినైనా చదువుకున్న ఆయన చూసి పెళ్లి చేసుకుంటే బాగుండు. అది సరేనయ్యా, ఆ చదువుకున్న వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? ఈ జన్మకు అంత అదృష్టం కూడానా సార్? చూడు గోపన్న, మానవ ప్రయత్నానికి మించింది ఏదీ లేదు. అయినా చదువు అంటే నువ్వేమనుకుంటున్నావు? బిఏలు ఎంఏలు పాస్ కావడం అనుకుంటున్నావా? అవన్నీ ఉద్యోగాలకు అర్హతలే కానీ సంస్కారానికి గీటురాళ్ళు మాత్రం కావు. నీకెందుకు, నువ్వు చూస్తూ ఉండు. నిన్ను చదువు సంస్కారం మూర్తిభవించిన వ్యక్తిగా మారుస్తాను. సార్, మీరు ఈ ఉపకారం చేశారా? మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను. మిమ్మల్ని దేవుళ్ళా పూజించుకుంటారు సార్. గోపన్న, ఈ ఉత్సాహాన్ని ఇంతటితో ఆపక నీ కృషిలో కూడా చూపించు. అపూర్వమైన విజయాన్ని సాధిస్తాం. పదపోదాం. సార్ చూడండి సార్. గుడ్, ఐ లైక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, అన్నయ్య, కాఫీ తీసుకున్నయ్యా. తారాదేవి గారు, ఏమిటి వాళ్ళు చాలా ఖుషిగా ఉన్నారు? ఏమిటి సంగతి? ఇవాళ నీ పుట్టినరోజు పండుగ కదన్నయ్య. నా పుట్టినరోజు పండుగ రోజు అవుతూనే ఉందిగా నాన్న దగ్గర. సరే కూర్చో. ఏమిటి వాళ్ళు నీ కళ్ళలో కొత్త కొత్త వార్తలు కనిపిస్తున్నాయి? ఏం లేదు. ఉంది, చెప్పనా? చెప్పానా? చెప్పు, నాకేం భయమా? నీ ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగులో ఒక అబ్బాయి నీడ నవ్వుతూ ఉంది. ఆ అబ్బాయి నువ్వు నిన్న పూల తోటలో కలుసుకున్నావు. అవునా? నీకేనా తెలుసు? నాకంతా తెలుసు. చూడతారా, నువ్వు అతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? మరి ఇంకెందుకు ఆలస్యం? హాయిగా పెళ్లి చేసుకో. చూడతారా, అతను చాలా మంచివాడు. నువ్వు రౌడీల చేత కొట్టించినా, అంత గొడవ చేసినా అతను నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. చూసావా? కానీ నాన్న ఏమంటారు? నాన్నేమన్నా సరే, నువ్వు అనేదాకా నే వదలగా. రా చెప్తాను, రా. ఓరి సన్నాసి, తుతు అడిగిపోయాను కదరా. చూసావా నాన్న, అన్యాయంగా డబ్బు పోజేస్తే ఇలాంటి భయాలే మిగులుతాయి. ఏడిశావు. డబ్బుంటే భయం ఉంటుంది, అంతకు మించిన ధైర్యం ఉంటుంది. కాకపోతే ఏది ఓపెన్ గా ఉండదు అంతే. అలాగా? మేము మట్టుకు ఓపెన్ గా ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాం. శుభవార్త? నీ నోటి వెంబడి శుభవార్త? ఏమిటది? ఏమిటా? నా చెల్లెలు కొట్టాడని కాళ్ళు చేతులు విరగొట్టమని రౌడీలు పంపించావా? వెంటనే అతను రక్షించి నరసింహ గారింట్లో దింపానని చెప్పానా? ఆ గోపన్న నిజంగా గోవులు కాసే గోపన్న కాదు, కేసులు చూసే ప్లేడర్. బిఏ ఎల్ఎల్బి. నరసింహం గారి దగ్గర ఆహా, అలాగా. కొంతమందికి పోస్ట్ బిళ్ళలు పోజేయడం సరదా అట. అలాగే అతనికి గేదెలు కాయడం సరదా. గేదెలు కాస్తూనే కేసులు బ్రహ్మాండంగా ఆలోచిస్తాట. సదరు పెద్ద మనిషి మన తారను ప్రేమించాడు. మన తార కూడా సదరు పెద్ద మనిషిని ప్రేమించింది. ప్రేమ లేదు దోమ లేదని చెట్ట కూర్చోక వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించమని అర్థిస్తున్నాను. ఇట్లు నీ సుపుత్రుడు కస్తూరి. ఇదంతా నిజమేనమ్మా? అన్నయ్య చెప్పింది విన్నావుగా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే అయితే రే, అతను ఒకసారి మన ఇంటికి పిలిపించి చూద్దాం రా. మధ్య నువ్వెందుకు చూడటం? ఓరి పిచ్చి సన్నాసి,
కట్నాలు కానుకలు మంచి చెడు వంశం సాంప్రదాయం ఇవన్నీ చూసుకోవద్దురా. ఓహో అలాగా, చెడగొట్టడానికి ఏదైనా ఎత్తేమో అనుకున్నాను. చలా, నీ పెళ్లి సెటిల్ అయినట్టే. మరి నాకేమిటి బహుమానం? అబ్బా బాగున్నాయా? ఆ?